రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వబోతున్నారు. వారి భేటీలో ఏ అంశాలు చర్చించబోతున్నారు? సమస్యలు కొలిక్కొస్తాయా? అసలు వారి కలయికకు కారణాలేంటి? లెట్స్ వాచ్. రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలను ఓ కొలిక్కి తెచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారు. ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజనకు 10 ఏళ్లు పూర్తయిన వేళ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిన సందర్భంలో విభజన తాలూకా పెండింగ్ అంశాలపై జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు సమావేశం. విభజన సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా తొలిసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరగనున్న ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మైనింగ్ కార్పొరేషన్ విధుల మీద ఇరు పక్షాల మీద అభ్యంతరాలున్నాయి. విభజన చట్టంలోని ఆస్తులు, అప్పులు, సంస్థల పంపకాల్లో కొన్నింటిపై ఇద్దరి అభిప్రాయం ఒకే తీరుగా ఉన్నప్పటికీ కొన్ని మాత్రం గత 5 ఏళ్ల కాలంలో తెగని పంచాయతీగా మారాయి. వీటిలో విద్యుత్ సంస్థల బకాయిలు ప్రధానమైనది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించవలసి ఉండగా 7,000 కోట్లు తెలంగాణ నుంచి తమకు రావాలని ఏపీ వాదిస్తోంది. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ శిలాభేడి కమిటీ వేయగా అందులో 68 సంస్థల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరిన 23 సంస్థల పంపిణీ పీఠముడిపడింది. ఇక 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. అలాగే విభజన చట్టంలోని సెక్షన్ 64 ప్రకారం ఉమ్మడి సంస్థల ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా 58.42 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా తెలంగాణ అందుకు అంగీకరించలేదు. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలతో పాటు ఏ షెడ్యూల్లో చేర్చని 12 ఉమ్మడి సంస్థల పంపకము నాటి నుంచి పెండింగ్ లోనే ఉంది. 10, 9 షెడ్యూల్లోని ఏ జాబితాలో లేని ఉమ్మడి సంస్థలు 245 కాగా వీటి మొత్తం ఫిక్స్డ్ ఆస్తుల విలువ 1.42 లక్షల కోట్లకు పైమాటే. ఈ కీలక అంశాలపై ఈ 10 ఏళ్లలో 30కి పైగా సమావేశాలు జరిగినా వీటి పంపకం మాత్రం జరగలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంలుగా అధికారం చేపట్టడంతో ఈ విభజన అంశాలపై వీరిద్దరూ ఒక సానుకూల పరిష్కారం చూపగలరనే అభిప్రాయం రెండు రాష్ట్రాల వైపు నుంచి వ్యక్తమైంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మార్చి నెలలో తీసుకున్న చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన విధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా రేవంత్ చొరవతో వీడిపోయింది. దీనికి కొనసాగింపుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ సమస్యలను పరిష్కరించుకుందామంటూ ఇటీవల ఒక లేఖను తెలంగాణ సీఎంకు రాయటం, దీనికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో నేడు భేటీ జరగనుంది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుంటేనే విభజన సమస్యలు పరిష్కరించుకుంటామని శుక్రవారం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు భేటీలో చర్చకు రానున్న ఇతర అంశాల్లో కృష్ణా జలాల పంపిణీపై ఏకాభిప్రాయం, జల జగడాలపై వేర్వేరు కోర్టుల్లో ఉన్న పిటిషన్లను వెనక్కి తీసుకోవడం, భద్రాచలం మండలంలోని 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం వంటివి చర్చకొచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను క్లియర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న ఇద్దరు సీఎంలు ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీపై సిపిఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీ తెలంగాణ ముఖ్యమంత్రికి కత్తి మీద సాము లాంటిదని అభివర్ణించారు. ఈ చర్చల విషయంలో తేడాలొస్తే రేవంత్ రెడ్డిని తెలంగాణ ద్రోహిగా ప్రచారం చేసేందుకు ప్రత్యర్థులు రెడీగా ఉన్నారని కామెంట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో కూర్చొని సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆవిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు జటిలం కాకముందే పరిష్కరించుకుంటే విభజన కాలపు గాయాలు
మాసిపోతాయని, రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు నెలకొంటాయని పేర్కొన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.